దేవుడు ఏది చెప్తే అది చేయాలి అంతే. అవునండి, మన దేవుడు మనము ఏది చెప్తే అది చేస్తే మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు. నువ్వు దానికి ఏది కూడా చేర్చకూడదు. నువ్వు దానిలో నుంచి ఏది కూడా తీసివేయకుండా, ఏది కూడా చేర్చకుండా దేవుడు ఏది చెప్పాడో అది చేయడానికి నువ్వు ప్రయత్నిస్తే అది చాలండి. నువ్వు ఇప్పుడు ఆశీర్వదింపబడమే కాదు, తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. అందుకే మలాకి 3:6లో యెహోవానైన నేను మార్పు లేని వాడను. అవును, దేవుడు ఇప్పుడు నీకు ఒక మాటను చెప్తున్నారు. ఆ మాటను నువ్వు ఏం చేయాలంటే, దేవుడు ఏది చెప్తే అది చేస్తే, ఇప్పుడు నీకు మాట చెప్పిన దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మాటకు లోబడినందుకు నేను బహు గొప్పగా దేవుడు కాపాడతాడు, ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు నేను ఆ మాటలో కొన్ని చేర్చడం, నీ యొక్క జ్ఞానంతో కొన్ని పనులు చేయడం వల్ల చాలా ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. ఒక వ్యక్తి జీవితం ద్వారా ABC పాయింట్స్ చూద్దామండి. 2లో A చూసినట్లయితే, దేవుడు చెప్పిన దానికి నీ జ్ఞానంతో ఏది చేర్చకూడదు. మరొకసారి చెప్తానండి. A చూసినట్లయితే, దేవుడు చెప్పిన దానికి నీ జ్ఞానంతో ఏది చేర్చకూడదు. ఆదికాండము 12వ అధ్యాయంలో స్పష్టంగా దేవుడు అబ్రహాంకి చెప్పారు. ఏమని అంటే, నీ యొక్క తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ దేశమును విడిచి నేను చూపించు దేశానికి రావాలి. నీ సంతానం వల్ల సమస్తమైన భూజనులందరూ ఆశీర్వదింపబడతారు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండువు. నువ్వు అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా. ఈ యొక్క ఆశీర్వాదంతో దేవుడు ఆ యొక్క అబ్రహామును ఆ దేశం నుంచి రమ్మని చెప్పారు. ఏం చెప్పారు? నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ దేశాన్ని. కానీ అబ్రహాం ఏం చేశాడో తెలుసా అండి? ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. దేవుడు స్పష్టంగా చెప్పారు. ఏమని? నీ బంధువులను, నీ ఇంటి వారిని, నీ తండ్రి ఇంటి వారిని, నీ దేశమును వదిలేసి రావాలి. కానీ తన జ్ఞానంతో లోతును కూడా వెంటబెట్టుకొని వెళ్ళారు. తన యొక్క బంధువుల్ని కూడా వెంటబెట్టుకొని వెళ్ళారు. మనము కూడా దేవుడు ఏదైనా చెప్తున్నప్పుడు మన జ్ఞానంతో ఏది ఆ యొక్క చెప్పిన దానిలో చేర్చకూడదండి. మనం ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన దానికి మన జ్ఞానంతో ఏదైనా చేర్చామా, మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. చాలా ఆశీర్వాదం, ఒక గొప్ప ఆశీర్వాదంతో బయలుదేరిన అబ్రహాము ఆ ఆశీర్వాదాన్ని త్వరగా చూడలేకపోయాడు. ఎందుకు అంటే దేవుడు చెప్పిన దానిని తన జ్ఞానంతో కొంత చేర్చాడు. కాబట్టి 2లో B చూసినట్లయితే, దేవుడు చెప్పింది కాకుండా నీ సొంత నిర్ణయం తీసుకుంటే అవమానం వస్తుంది. దేవుడు చెప్పింది కాకుండా నీ సొంత నిర్ణయం తీసుకుంటే అవమానం వస్తుంది. అవును, మనము దేవుడు చెప్పిన దానికి మన సొంత నిర్ణయాలతో మనము ముందుకు వెళ్తా ఉంటే భయంకరమైన అవమానాన్ని ఎదుర్కోవాలి. దేవుడు చెప్పినప్పుడు ఆ హారానులో ఉన్నప్పుడు ఆ అబ్రహాముకి చెప్పినప్పుడు అబ్రహాము ఎక్కడికి వచ్చారంటే షేకెంకి వచ్చారు. షేకెము తర్వాత బేతేలుకి వచ్చారు. బేతేలు తర్వాత హాయికి వచ్చారు. ఎవరెవరండి? శారా, అబ్రాము, లోతు. వీరందరూ వచ్చిన తర్వాత అక్కడ వారు ఇంకా ప్రయాణమవుతూ, హాయి నుంచి ప్రయాణమవుతూ ఉన్నప్పుడు వారికి ఆ యొక్క పట్టణంలో, ఆ ప్రాంతంలో కరువు వచ్చిందండి. ఆ కరువు వచ్చినప్పుడు ఎవరిని అడగాలండి? ఎవరు వెళ్ళమంటే అబ్రహాము ప్రయాణం కొనసాగించారు? దేవుడు వెళ్ళమంటే కదా. కానీ అక్కడ కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేశాడో తెలుసా? అక్కడ కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేశాడో తెలుసా? తన సొంత నిర్ణయం తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన అక్కడ అబ్రాము ఏం జరిగిందంటే, తన యొక్క భార్య అయిన శారాని చూసి, నీ చక్కని దానివి కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమన్నా చేస్తారేమోనని తను చెల్లి అని తన సహోదరుని చెప్పినప్పుడు ఫరో ఆ యొక్క శారాని తన ఇంట చేర్చుకున్నప్పుడు ఆ శారాని బట్టి ఫరో కుటుంబస్తులందరికీ దేవుడు మహావేదనను కలగచేస్తాడు. అప్పుడు ఫరో అబ్రహామును పిలిచి, నువ్వు నాకు చేసినదేమిటి? ఈమె నీ భార్య కదా, నువ్వు నాకు ఈ విధంగా చెప్పావేంటి? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి తన యొక్క సేవకులందరికీ ఫరో ఆజ్ఞాపించినందున వారు అబ్రహాముకు కలిగిన సమస్తాన్ని పంపివేశారంట. నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో
మనము ఒక అతిథులు మన ఇంటికి వస్తే ఏ విధంగా ఉంటుందండి? త్వరగా వెళ్ళిపోండి, ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు వెళ్ళిపోతారు అని వారిని బలవంతంగా పంపిస్తే వారికి ఎంత అవమానం కలుగుతుంది. అదే అబ్రహాము కలిగింది. ఐగుప్తు దేశంలో వారందరూ బలవంతంగా అబ్రహాంని పంపివేశారు. పంపివేసిన తర్వాత మరలా ఎక్కడైతే హాయి పట్టణానికి వచ్చారో మరలా అక్కడికే హాయి పట్టణానికి వచ్చారు. అక్కడ కొన్ని రోజులు జీవించిన తరువాత లోతు యొక్క పశువులకు, అబ్రహాము యొక్క పశువులకు ఆ యొక్క గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు వారు సపరేట్ అయిపోతారు. చూసారా అండి? మనము మన యొక్క సొంత జ్ఞానంతో మనము దేవుడు చెప్పింది కాకుండా మన సొంత జ్ఞానంతో నిర్ణయం తీసుకుంటే అబ్రహాముకు అవమానం ఎదురైంది. 2లో సి చూసినట్లయితే దేవుడు ఏది చెప్తే అది చెయ్యకపోతే దేవుడు మౌనంగా ఉంటారు. దేవుడు ఏది చెప్తే అది చెయ్యకపోతే దేవుడు మౌనంగా ఉంటారా? అవునండి. అబ్రహాము ఆ యొక్క లోతు వారు తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, వారు అప్పటి వరకు దేవుడు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే లోతు సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్ళిపోయాడో అప్పుడు దేవుడు మాట్లాడతారు. ఒక వచనాన్ని మనం చూద్దామండి. ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత, చూసారా, యెహోవా అక్కడ చూసినట్లయితే లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. ఆ కరువులో మాట్లాడలేదు, అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే అబ్రహాముని లోతు విడిచిపోయిన తరువాత దేవుడు మాట్లాడుతున్నారు. మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏది చెప్తే అది చేయాలి.